ఈ లబాస్నా గురించి, ఇక్కడిచ్చే ట్రైనింగ్ గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇప్పటినుంచి లబాస్నా అనేది ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఇదంతా నేను చెప్పట్లేదు. 'ద ప్రింట్' అనే న్యూస్ ప్లాట్‌ఫార్మ్‌లో దీని గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ ఇదంతా చెప్తోంది. లబాస్నా అనేది ఇంతకు ముందులా ఉన్నట్టు లేదు. ఇప్పుడు ఏమున్నా మెమోసు, పనిష్మెంట్సు ఇలా ట్రైనింగ్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా మారింది అని కొందరు ఐఏఎస్ ట్రైనీస్‌ని అడిగినప్పుడు ఇలా చెప్పారు అని ఈ ఆర్టికల్‌లో రాసింది. ఇంతకు ముందులా ఎక్కువ ఫోటోస్ తీసుకోవడం కానీ, వ్లాగ్స్ చేయడం కానీ ఇవేమీ ఇప్పుడు జరగట్లేదు అని ఐఏఎస్ ట్రైనీస్ చెప్తున్నారు. అంతేకాదు ఇంకా కొన్ని వయలేషన్స్‌కి పనిష్మెంట్ ఉంది. అవి ఏంటంటే క్లాస్‌కి ఒక్క నిమిషం లేట్‌గా వెళ్ళడం కానీ, లెక్చర్ సమయంలో ఆవలింపులు పెట్టడం కానీ, కారిడార్స్‌లో మాట్లాడడం కానీ, మీ టైను సరిగ్గా కట్టుకోకుండా ఉండడం కానీ, క్లాస్‌లో బై మిస్టేక్ నిద్రపోవడం కానీ, మీ వంతు రాకనే మాట్లాడడం కానీ, ఇలా ఏం చేసినా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ జస్ట్ ఒక వార్నింగ్ మాత్రమే కాదు. మీరు ఒక డిసిప్లిన్ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ మీ మార్కులు కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరియు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏం బయటకొచ్చింది అంటే అక్కడున్న ట్రైనీస్ లబాస్నాలో వ్లాగ్స్ చేస్తున్నారు. సో 2024లో లబాస్నా ఒక డీటెయిల్ సోషల్ మీడియా గైడ్‌లైన్స్‌ని జారీ చేసింది. సో ఒక ట్రైనీ దీని గురించి ఏం చెప్పారు అంటే ఈ గైడ్‌లైన్స్ అనేవి చాలా కరెక్ట్‌గా ఉండాయి. ఇవి చేసి మంచి పని చేశారు. ఎందుకంటే కొన్ని ట్రైనీస్ వ్లాగ్స్ చేసుకుంటూ లిమిట్స్ అన్ని క్రాస్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇది ఎంత స్ట్రిక్ట్‌గా మారింది అంటే కారిడార్స్‌లో కానీ, మెస్‌లో కానీ, క్యాంపస్‌లో కానీ ఎక్కడా ఫోన్స్ అనేవి యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. మరియు హాస్టల్ రూమ్స్‌ని ఇన్స్‌పెక్షన్ చేస్తూ ఉంటారు. మరియు ఫ్యామిలీ ఏమైనా విజిట్ చేయాలి అనుకుంటే దానికి మల్టిపుల్ పర్మిషన్స్ తీసుకోవాలి. మరియు ఈ విషయాల గురించి చాలా మంది ఫార్మర్ డైరెక్టర్స్ కూడా మాట్లాడారు. అండ్ మోరోవర్ లబాసన ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడున్న సిస్టమ్ కానీ, ఆ సిస్టమ్ వెనకాలున్న ఐడియా కానీ, అక్కడున్న క్యాంపస్ కానీ ఇవన్నీ ఇంకా ఒక ఎనార్మస్ వాల్యూని కలిగి ఉన్నాయి. అండ్ దీనిపైన మీ అభిప్రాయం కూడా కింద కమెంట్ చేయండి. దీని కంటిన్యూయేషన్ పార్ట్ ఫుల్ వీడియో యూట్యూబ్‌లో ఉంది. మరియు ఇలాంటి డైలీ వీడియోస్ కోసం ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.